హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. ఈ వీడియోలో మా వన్ డే వరంగల్ ట్రిప్ గురించి చూసేద్దాం పదండి. వరంగల్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ అండ్ ఇది కాకతీయ డైనాసిటీకి క్యాపిటల్ కూడా. ఈ వ్లాగ్ లో మేము వెళ్ళిన 3 ప్లేసెస్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి వరంగల్ కి గుంటూరు ఇంటర్సిటీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. అది ఎర్లీ మార్నింగ్ 7:45కి స్టార్ట్ అవుతుంది అండ్ 10 AM కల్లా వరంగల్లో దిగుతాము. మేమైతే ఎగ్జాక్ట్ టైంకే దిగాము అండ్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ గాయస్ ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ అన్ని రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఉంటాయి. ఇదే మా హోటల్. సో మా రూమ్ కి వెళ్ళిన వెంటనే మేము ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అయితే ద ఫేమస్ భద్రకాళి టెంపుల్ కి ఊబర్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. ఇదే భద్రకాళి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి అన్ని బొమ్మలు ఉన్నాయి. చిన్నప్పుడైతే తెగ మారం చేసే వాళ్ళం కదా బొమ్మలు కొనిపెట్టమని. చూస్తే అన్ని కొనుక్కోవాలనిపించింది. మా చైల్డ్హుడ్ డే గుర్తొచ్చింది. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ శివ పార్వతుల విగ్రహం అయితే ఉంది చూడండి గాయ్స్. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది. ఇది యాగశాల అంట. ఇది హోమాలు చేసుకునే ప్లేస్ అనుకుంటా, మాకు కరెక్ట్ గా తెలీదు. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం పదండి. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ తీయకూడదు, బట్ మేము మీకు చూపించడానికి రిస్క్ చేసి తీసాము. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి గాయ్స్. ఇక్కడ చూస్తే భద్రకాళి విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఎంత బాగుందో చూడండి. అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ద వెరీ ఫేమస్ 1000 స్తంభాల గుడి, ద 1000 పిల్లర్ టెంపుల్. వెళ్దాం పదండి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మా ఆయన చదువుకుంటున్నారు చూడండి గాయ్స్. ఇక్కడ ఒక శివలింగం ఉంది, దానిని పూజిస్తున్నారు. ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నమాట, అందుకే తీయడం కుదరలేదు. ఇక్కడ నంది విగ్రహం ఉంది చూడండి, మధ్యలో ప్రొటెక్ట్ చేసి పెట్టారు. అందరూ వినే ఉంటారు కదా, ఇక్కడ పిల్లర్స్ కింద టచ్ అయి ఉండవు. అమేజింగ్ కదా మన ఇండియన్ ఆర్కిటెక్చర్. పిల్లర్స్ కి నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అందరూ స్కూల్ పిల్లలే ఉన్నారు, ఫీల్డ్ ట్రిప్ వచ్చారు. యాక్చువల్లీ నేను ఇక్కడ రీల్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏదో అలా వచ్చింది చూడండి. అక్కడ నుంచి ఊబర్ బుక్ చేసుకుని వరంగల్ ఫోర్ట్ కి అయితే వెళ్ళాము. ఇదే బయట నుంచి వ్యూ బాగుంది. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. వరంగల్ ఫోర్ట్ కాకతీయుల కాలంలో 13వ సెంచరీలో గణపతి దేవ నిర్మించారు. దీనిని రుద్రం దేవి ఆ తర్వాత ప్రతాపరుద్రుడు డెవలప్ చేశారన్నమాట. మీరు చూస్తున్నవన్నీ కాకతీయుల కాలం నాటి శిలా విగ్రహాలు. చూడండి ఇక్కడ ఎంతో మంది స్కూల్ పిల్లలు ఫీల్డ్ ట్రిప్ వచ్చారు. ఇక్కడ చూస్తే మొత్తం ధ్వంసమైపోయి ఉన్నాయి, బట్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా వరంగల్ ఫోర్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ కి రిటర్న్ అయిపోయాము. బట్ గాయస్ ఇది 2 days ట్రిప్ లాగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంకా దూరంలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ద వెరీ ఫేమస్ రామప్ప టెంపుల్, లక్నవరం లేక్, బోగతా వాటర్ ఫాల్స్. అంటే దీనిని తెలంగాణ నయాగరా ఫాల్స్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ అన్నమాట, చాలా బాగుంటుంది చూడడానికి. బట్ డెఫినెట్ గా మీరు ఇవి కూడా ప్లాన్ చేసుకోండి. 2 days అయితే సరిపోతుంది వరంగల్ చూడడానికి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to like, comment, share and subscribe to our channel. Please support our channel, The Delight Couple.